అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. నా పేరు అయినాపతి రాజేష్. అయితే ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి కుమార్తె పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నేను జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక మీడియాలో ఎమ్మెల్సీ మాజీ కవిత గారు పవన్ కళ్యాణ్ గారిపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు, దురదృష్టవశాత్తు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అని కవిత చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. కవిత గారిని నేను ఒకటే మాట్లాడుతున్నా, అమ్మ మీ లెక్కలో రాజకీయ పార్టీ నాయకులకు అనుభవం కావాలంటే లిక్కర్ స్కామ్ చేయాలన్నా, లేదా నీలాగా 3 నెలలు జైల్లో ఉండి రావాలన్నా, లేకపోతే ఎమ్మెల్సీగా ఉండి ప్రజల సొమ్మును దాచుకోవాలన్నా, లేకపోతే భూ కబ్జాలు చేయాలన్నా అనుభవం అంటే ఇదేనా? లేదు, స్వయం శక్తితో కష్టపడి సంపాదించిన సొమ్ముతో దాన ధర్మాలు చేసి రాష్ట్ర ప్రజలు మన్ననలు పొంది ఎక్కడా కూడా తాతలు కానీ నాన్నలు కానీ తరతరాలు చెప్పుకొని వారి పేర్లను అడ్డం పెట్టుకొని వచ్చిన నాయకుడు కానే కాదు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకోవాలి కవిత గారు. ఎందుకంటే నీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ అయ్యావు, నీ తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకున్నావు, నీ తండ్రిని అడ్డం పెట్టుకొని లిక్కర్ స్కామ్ చేసావు. వీటన్నిటికీ భారీ మూల్యం చెల్లించుకుని 90 రోజులు జైలు జీవితం గడిపావు. నువ్వా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? 30,000 కోట్ల రూపాయలతో కౌలు రైతులు దానధర్మాలు చేశాడు. జనసేన పార్టీ కార్యాలయానికి ఎక్కి అన్నా నాకు కష్టం అంటే లక్షలాది రూపాయల దానధర్మాలు చేసినటువంటి సొంత డబ్బులతో, అది కూడా సినిమా రంగంలో కష్టపడి పనిచేసి నీతి నిజాయితీగా ప్రతి రూపాయలు సంపాదించి ప్రజలకు పెట్టడం తప్ప ఆయనకి దుర్మార్గపు రాజకీయం ఎక్కడా తెలీదు. నువ్వు చెప్పింది కరెక్టే. రాజకీయ అనుభవం కావాలి అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప నిజాయితీగా పనిచేసరికి ఎప్పుడూ రాజకీయ అనుభవం లేదనేది కవిత గారు మీరు గుర్తుపెట్టుకోవాలా. బేషరత్తుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో నీ రాజకీయ భవిష్యత్తు కనుమరుగవుతుంది. ఇది గుర్తుపెట్టుకో, రాసుకో. ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి ఈనాటి మా పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలే 11కి పతనం అయిపోయి ఈ రోజు అంధకారంలో ఉన్నారు. రేపు మీ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టి రాజకీయ చరిత్రను సృష్టించబోతున్న భయం మీలో ఇప్పుడు కలిగింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇకనైనా మానుకుంటే తెలంగాణలో నీ మనుగడ ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ కూడా కనుమరుగవడం ఇది ఖాయం. ఇది గుర్తుపెట్టుకో. బేషరతుగా వెనక్కి తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే నువ్వు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జై జనసేన, జై హింద్.